స్తుతుల మీద ఆసీనుడా, స్తుతులందుక నా యేసు రాజా. స్తుతుల మీద ఆసీనుడా, స్తుతులందుక నా యేసు రాజా. ఆరాధన యేసు, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన యేసు, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభవార్త ప్రేక్షకులకి అందరికీ మరి ఒక్కసారి వందనములు తెలియపరుస్తున్నాను. ఆరాధించు హృదయం అనే ఈ ప్రోగ్రాంలో మిమ్మల్ని మరలా కలుసుకోవటం దేవుని గొప్ప కృప అని నేను భావిస్తూ ఉంటున్నాను. ఈ ప్రోగ్రామ్స్ మీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను నమ్ముచూ ఉంటున్నాను. దేవుడు మీ జీవితంలో ఈ యొక్క ప్రోగ్రామ్స్ ద్వారా గొప్ప క్షేమాభివృద్ధి కల్పించాలని నేను వ్యక్తిగతంగా దేవుని దాసరాలుగా ఆశిస్తూ ఉంటున్నాను. ఈ ఉదయకాల సమయం దేవుని సన్నిధిలో నిలబడుతూ ఒక ప్రత్యేకమైన అంశం మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. అనేక వేల సంవత్సరాల తర్వాత కూడా దావీదు మహారాజు ఒక పేరు మన హృదయంలో నిలిచి ఉండిపోతుంది కదా. దేవుడు ఆ గొప్ప రాజుని తన హృదయానుసారి అని పిలవటం ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. ఎప్పుడైతే దేవుడు దావీదుని తన హృదయానుసారి అని పిలుస్తూ ఉంటున్నారో బైబిల్ గ్రంథంలో, నా హృదయంలో కూడా ఒక గొప్ప ఆశ, దేవా నన్ను కూడా నీ హృదయానుసారి ఒక స్త్రీగా మలుచుకుంటావా? అనేక మంది జీవితంలో ఈ రీతిలో ఉన్న ఒక ప్రత్యేకమైన వాంఛ ఉండొచ్చేమో. దేవుడు మిమ్మల్ని తన హృదయానుసారి అని పిలిపించుకుంటానికి కావాల్సిన అర్హత మీకు అనుగ్రహించును కాక. దావీదు మహారాజు గురించి మనం చూసుకునేటట్టయితే కొన్ని ప్రత్యేకమైన సన్నివేశాలు తన జీవితంలో బైబిల్ గ్రంథంలో మనకు జ్ఞాపకానికి తీసుకొస్తున్నారు పరిశుద్ధాత్ముడు. అందులో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దావీదు 15 సంవత్సరాలు బాలుడుగా ఆ బెత్లెహేం లోయల్లో గొర్రెలు కాస్తూ ఉంటుండగా సితారాలు వాయిస్తూ దేవునికి అనేక కీర్తనలు పాడుతున్న ఒక వ్యక్తి. ఆ ఒక ప్రత్యేకమైన దృశ్యం మన మనసులోకి వస్తుంది. ఇంకొక విషయం దావీదు గురించి మనం తలంచుకునేటట్టయితే, ఆయన పెద్దవారుగా ఇజ్రాయెల్ రాజుగా ఉన్నప్పుడు యెరూషలేములోకి మందసాన్ని తీసుకుని వచ్చి సియోను పర్వతం మీద ఆ మందసాన్ని తీసుకురావాలని కోరుకుని ఆశ కలిగిన పరిస్థితిలో తన మైమరచి దేవుని సన్నిధిలో నాట్యమాడే దృశ్యం కూడా మన హృదయంలో నిలిచిపోతుంది. అంత మాత్రం కాదు, సౌలు రాజుగా ఉంటుండగా దావీదును అనేక సంవత్సరాలు తరుముతూ దావీదు మరణ ఛాయలో జీవిస్తున్న పరిస్థితులు కూడా ఒక్కసారి సౌలు తనకి దొరికినప్పుడు దావీదు చూపించిన ఆ కనికరము, సౌలుని విడిచిపెట్టి ఒక అభిషిక్తుని ముట్టుకోవటం, దేవుని చేత అభిషేకించబడిన రాజుని ముట్టుకోవటం భావ్యం కాదు అని సౌలుని విడిచిపెట్టిన తన కనికరం కలిగిన స్వభావం కూడా మనకు గుర్తుకొస్తుందని నేను మనవి చేస్తున్నాను. అయితే ఇదన్నీ దావీదు ఒక పాజిటివ్ సైడ్లో ఉంటే, నెగిటివ్ సైడ్లో క్రూరమైన రీతిలో ఊరియాని దావీదు చంపివేసి తన భార్యను వివాహం చేసుకుంటాను కోసం తను చేసిన ఆ భయంకరమైన అబద్ధం, మోసం లేదా ఆ భయంకరమైన హత్య, అది మనం మరువలేము. దేవుని ప్రియబిడ్డలారా, ఇంతగా చేసినా సరే దేవుడు దావీదుని తన హృదయానుసారి అని పిలవడం మనకి గొప్ప ఆశను, నిరీక్షణను కల్పిస్తుంది కదా. ఎందుకంటే ఇన్ని బలహీనతలు ఉన్నప్పుడు కూడా దేవుడు దావీదుని తన హృదయానుసారి అని పిలిస్తే నన్ను కూడా ఒక హృదయానుసారిగా పిలవటానికి అవకాశం ఉంది అని మనం ఆలోచించగలము. We have hope that God can even call us a man or a woman of God's own heart. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. కారణం ఏంటంటే, దేవుడు బాహ్యమైన వాటిని చూసుకునే దేవుడు కాదు, ఆయన హృదయాన్ని లక్ష్యం ఉంచుతున్నారు. సౌలు ఎంత గొప్ప రాజుగా ఉన్నా సరే, ఎంత గొప్పగా కనిపించినా సరే, సౌలు ఒక హృదయంలో ఉన్న ఆ లోపంను దేవుడు గుర్తెరిగి సౌల్ని తన రాజ్యంలో నుంచి ఆ ఒక రాజుగా ఉండటము, ఆ పదవిని
దేవుడు సంపూర్ణంగా తీసివేసి సౌలుని తన హృదయంలో నుంచి విసర్జించి సమూయేలుతో చెప్తున్నారు, సమూయేలు వెళ్ళు, ఇదిగో సౌలుని నేను విసర్జించి ఉన్నాను, ఇంకా నువ్వు సౌలు గురించి నువ్వు ఏడవనక్కర్లేదు, నా హృదయానుసారి ఒక వ్యక్తిని నేను ఎన్నుకున్నాను, పోయి అతన్ని అభిషేకించు అని అంటున్నారు. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని హృదయానుసారిగా జీవించటానికి ఏ గుణలక్షణం మన జీవితంలో ఉండాలి? ఉదయకాల సమయం దేవుని వాక్యములో మనం చూస్తుంటే దానికి అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దావీదు జీవితంలో మనం చూస్తుంటే ఒక ప్రత్యేకమైన ఇంటిమేట్ రిలేషన్షిప్ దేవునితో కలిగి ఉన్నారని మనం గ్రహించాలి. దేవుని వాక్యములో కీర్తన 27వ అధ్యాయం 4వ వచనంలో ఈ రీతిలో రాయబడి ఉన్నది, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్న చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నానని దావీదు అంటున్నారు. తన జీవిత కాలం అంతట్లో దేవుని యొక్క మందిరములో ధ్యానింపకోరుచున్నాను, నివసింపకోరుచున్నాను, యెహోవా సౌందర్యమును చూడకోరుచున్నాను, యెహోవా ప్రసన్నతలో జీవించకోరుచున్నాను. ఇంతకన్నా ఆశ ఏదైనా జీవితంలో ఉంటుందా? ఇంతకన్నా గొప్ప ఆశ ఒకసారి ఎవరి జీవితంలో కూడా ఉండదని మనవి చేస్తున్నాను. హీ లాంగ్డ్ ఫర్ గాడ్. దేవుని కోసం తప్పించిపోయేవారు, దేవుని కోసము ఒక రీతిలో, అందుకే రాస్తే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణం నీ కొరకై ఆశపడుచున్నది. దేవుని కొరకు ఆశగొనుచున్న, దేవునితో ఒక సంబంధ బాంధవ్యం కలిగి ఆ ఇంటిమెసీలో జీవించాలని దావీదు కోరుకున్న విషయం, అదే తనని దేవుని యొక్క హృదయానుసారి అని నిలబెట్టడానికి కారణం. దేవుని ప్రియబిడ్డలారా, మీరు ఈ ఉదయకాలం ఎంతటి పరిస్థితులైనా ఉండొచ్చు, కొంతమంది ఎటువంటి స్థితులైనా ఉండొచ్చు, ఒకవేళ దీన స్థితిలో ఉండొచ్చు, కానీ దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? ఎటువంటి దీన స్థితిలో ఉన్నా సరే అక్కడ నుండి నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన గురి కలిగి దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి వెంటాడి దేవుని హృదయానుసారిగా జీవించాలని ఒక గురి కలిగి ఆశ కలిగి ఉండేదట్టయితే దేవుడు నిన్న ఉన్నతమైన స్థితిలోకి ఆయన హృదయానుసారిగా జీవించిన ఒక స్త్రీగా ఒక పురుషుడిగా నేను మీరు జీవించగలరని ఈ ఉదయకాలం మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను. అటువంటి స్థితిలోకి మనం రావాలంటే దేవుడు ఒక ప్రత్యేకమైన ట్రాన్స్ఫర్మేషన్ మన జీవితంలో కలిగించాలి. మామూలుగా మనం జీవించే జీవితంలో ఉంటే దేవుని యొక్క హృదయానుసారి అని పిలవటానికి లేదు. ఇప్పుడున్న మన పరిస్థితిలో మన హృదయ స్థితి మారాలి, మన జీవితంలో కొన్ని మార్పు చేర్పులు జరగాలి, ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి మన జీవితంలో. అప్పుడు అలాగ పిలవపడటానికి ఒక ఆస్కారం ఉంది. దేవుని వాక్యంలో ఒక ఇంటిమెసీలో, ఒక ఇంటిమేట్ రిలేషన్షిప్లో జీవించిన ఒక స్త్రీ గురించి ఉదయకాలం మనం చూడపోవచ్చున. దానికన్నా ముందు కీర్తన 68లో ఒక వాక్యమును చదువుకుందాం. కీర్తన 68:12 మనం చూసుకునేదట్టయితే, ఇంట నిలిచి ఉన్నది దోపుడు సమ్ము పంచుకును. కీర్తన 68:13 చదువుకునేదట్టయితే, గొర్రెల దొడ్ల మధ్యలో మీరు పండుకొనగా గువ్వల రెక్కల వెండితో కప్పబడినట్లు ఉన్నది, వాటి ఈకల రెక్కలు పచ్చని బంగారంతో కప్పబడినట్లు ఉన్నది. చాలా దీనమైన స్థితిలో మనం ఉండొచ్చు, కానీ దేవుని ఒక ఆశ ఏంటంటే మన జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్లోకి నడిపించాలని దేవుడు మనతో ఒక ఇంటిమేట్ రిలేషన్షిప్ని కోరుకుంటూ ఉంటున్నాను. దేవుని ప్రియబిడ్డలారా, అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనములో ఈ రీతిలో రాస్తున్నారు, నా తండ్రి ఇంట అనేక నివాసము గలదు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. దేవుడు మనతో ఎంతగా ఆ సంబంధం కలిగి జీవించాలని కోరుకుంటున్నారంటే ఆయన వెళ్ళిపోతూ కూడా మనతో చెప్తూ ఉన్నారు, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలము కలదు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నారు. కనుక ఆయన మరలా తిరిగి రావటానికి కారణం ఏంటంటే మరలా మనని తీసుకుని వెళ్ళిపోయి అక్కడ నిరంతరం మరి ఎన్నిటికీ కూడా ఎప్పటికీ కూడా ఒక మంచి సంబంధం కలిగి నేను మీరు దేవుడితో కలిసి ఉండాలని ఒక ఆశ కలిగిన తండ్రి అయి ఉన్నారు. కెన్ యూ డిజర్న్ ద హార్ట్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క హృదయమునున్న ఆశను ఊహించగలరా? సృష్టికర్త అయిన దేవుడు తన పోలికలో సృజించిన ఈ మానవుల్ని ఎంతగా ప్రేమిస్తున్నారంటే కేవలం ఆయన స్వారూప్యంలో సృజించటం మాత్రం కాదు, నిరంతరం వాళ్ళతో జీవించాలని, నిరంతరం వాళ్ళతో సుఖ దుఃఖములు పంచుకోవాలని ఆశ కలిగిన ఒక తండ్రిని మనం ఆరాధిస్తూ ఉన్నాం. మనం ఎలాగైతే మన ఇంట్లో ఉన్నప్పుడు చాలా రిలాక్స్డ్గా ఉంటామో,
ఈ దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు కూడా మనం అంతగానే న్యాచురల్గా ఉండి ఆయన్ని ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాం. ఒక మేకప్ ఫేస్ లేదా ఏదో ఆదివారం మనం వెళ్ళినప్పుడు ఒక ప్రత్యేకమైన ఒక వ్యక్తిగా మంచిగా తయారయ్యి వెళ్ళి అక్కడ ఏదో కొంతసేపు ఉండి తిరిగి రావటానికి నన్ను నిన్ను దేవుడు పిలవలేదు. దేవుని ప్రియబిడ్డలారా, ఆయన కోరుకునేదల్లా వెరీ ఇంటిమేట్ రిలేషన్షిప్. యేసుప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయనకు ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారా? దేవుని వాక్యములో మనం చూసుకునేదట్టయితే 12 మంది శిష్యులు ఉన్నా సరే యేసుప్రభు వారికి ఇన్నర్ సర్కిల్లో ఉన్నవారు ఎవరంటే యోహాను, పేతురు, యాకోబు. వీళ్ళని ప్రత్యేకమైన ఒక అవసరం వచ్చినప్పుడు వీళ్ళు ముగ్గురిని తీసుకువెళ్ళటం మనం చూస్తున్నాం. రూపాంతర కొండ దగ్గరకు వెళ్ళినప్పుడు పేతురు, యోహాను, యాకోబుని తీసుకువెళ్ళటం మనకు తెలుసు. గెత్సెమనీలో కూడా ప్రాణ వేదనతో ప్రభువారు ప్రార్థన చేసిన సమయంలో కూడా యాకోబు, యోహాను, పేతురులో వాళ్ళని ప్రార్థన చేసి కొంచెం వాళ్ళని ఉంచి కొంత దూరం మరలా వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నారు కనుక వాళ్ళ ఇన్నర్ సర్కిల్లో ఉన్నారు. వీళ్ళు కాకుండా మనం చూసుకునేదట్టయితే బేతనీ అనే గ్రామానికి వెళ్తున్నప్పుడు అక్కడ 3 సహోదరులు ఉండేవారు, లాజరు అలాగే వాళ్ళ సహోదరులు ఇద్దరైన మరియా, మార్తలు. వీళ్ళు కుటుంబంలో యేసుప్రభు వారు ఎంతో రిలాక్స్డ్గా వాళ్ళతో ఉండి మాట్లాడి సమయం గడపటం మనం చూస్తూ ఉంటున్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి 3 వచనములు ఒకసారి చదువుకుందాం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతానియాకి పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చును. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనముకు ఉన్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువ కలిగిన అచ్చ జటామాంషి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నింపబడను అని వాక్యం సెలవిస్తుంది. ఇది చాలా అద్భుతమైన ఒక సన్నివేశం. లాజరు చనిపోయారనే న్యూస్ తెలుసుకున్నా కూడా 2 రోజులు ఆలస్యంగా వచ్చారు. అప్పటికి చనిపోయి సమాధి వేసి 4 రోజులు అయింది. యేసుప్రభు వారు రాగానే 2 సహోదరులు కూడా పరిగెత్తుకుని వెళ్ళి మనం చూస్తుంటే మార్త వెళ్ళి మీరు వచ్చి ఉంటే మరి ఈ యొక్క పరిస్థితి ఉండేది కదా ప్రభువా అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయినను దేవుని యొక్క ప్రియబిడ్డలారా, యేసుప్రభు వారు లాజర్ని తిరిగి మరణంలో నుంచి లేపి ఆ తర్వాత జరిగిన సన్నివేశం ఇక్కడ మనకు చూపిస్తూ ఉంటున్నారు. వారి ఇంట్లో కూర్చుని ఉన్నారు. అక్కడ లాజరు చాలా రిలాక్స్డ్గా ఉన్న ఒక సిట్యువేషన్ని యేసుప్రభు వారి మీద ఆనుకుని ఉన్నారేమో, లేదా తన మరణించినప్పుడు అవతల ఉన్న ఆ లోకంలో ఉన్న ఆ పరిస్థితులను యేసు ప్రభు వారితో వివరిస్తున్నారేమో. సృష్టికర్త అయిన దేవునికి తెలియనిదంటూ ఏది లేదు, కానీ లాజరు తన అనుభవాల్ని పంచుకుంటున్నాను, ప్రభు అవతల నేను వెళ్ళినప్పుడు ఈ పరిస్థితులు ఉంది అని చెప్తున్నారేమో. మార్త చాలా బలమైన, చాలా గట్టిగా బలం కలిగిన ఒక స్త్రీగా యేసు ప్రభు వారికి ఉపచారం చేస్తున్నారు. దేవుని యొక్క వాక్య భాగమును మనం క్షుణ్ణంగా చూస్తే ఒక మరియ మాత్రము ఆ పరిస్థితిలో యేసు ప్రభు వారి ఒక పాదాల దగ్గర విలువైన అచ్చ జటామాంషి అత్తరు సీసను పగలకొట్టి పాదాల మీద వాటిని పోసి తల వెంట్రుకలతో తుడిస్తున్నారని వాక్యం సెలవిస్తుంది. అదే వాక్య భాగమును మనం మత్తయి సువార్తలో మనం చూసుకునేదట్టయితే, అలాగే మార్కు సువార్తలో చూసుకునేదట్టయితే ఈ సన్నివేశము సీమోన్ గృహములో జరిగిందని అక్కడ వాక్యం సెలవిస్తుంది. షీమోను కుష్ఠరోగి అయిన షీమోను ఒక పరిచయుడు. ఆ వాక్య భాగంలో మనం చూసుకునేదట్టయితే తను ఒక పెద్ద విందు చేసుకుని అనేక మందిని పిలిపించి యేసు ప్రభువారిని భోజనానికి పిలుస్తున్నారని మనం చూస్తున్నాం. అక్కడ ఒక పాపాత్మురాలైన స్త్రీ అని లూకా చాలా స్పష్టంగా చెప్తున్నారు. కానీ ఈ వాక్య భాగంలో అన్నీ కూడా మనం చదువుకునేదట్టయితే చరిత్రకారులు ఏమంటున్నారంటే సన్నివేశం ఒకటే, మరియా అనే స్త్రీ కూడా ఒకటే అని చెప్తున్నారు. పాపాత్మురాలైన స్త్రీ అదే మరియా, ఈ మరియా ఒకటే అని చరిత్రకారులు చెప్తున్నారు. అయితే దేవుని ప్రియబిడ్డలారా, మనం చూసుకునేదట్టయితే యేసు ప్రభు వారి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మరియా ఆ ఓపెన్ డిక్లరేషన్ ఆఫ్ హర్ లవ్, తన జీవితంలో తను ఆ యేసు ప్రభు వారు వలన పొందుకున్న ఆ క్షమాపణ, ఆ విడుదల,
ఆ కృతజ్ఞతతో మరియ వెళ్ళిపోయి ఎవరు చూస్తున్నారో, ఎటువంటి పరిస్థితి ఉన్నదో, పరిసర ప్రాంతంలో ఎవరెవరు నిలబెడుతున్నారో అని ఏమీ పట్టించుకోకుండా తన హృదయంలో ఉన్న ప్రేమను యేసు ప్రభు వారికి వ్యక్తపరుస్తున్నారని మనం అక్కడ చూస్తూ ఉంటున్నాను. అక్కడ ఉన్న వాళ్ళు వెంటనే ఇంత పెద్ద నష్టం ఎందుకు చేస్తున్నారు, 3 గుంపులుగా మరియ మీద కంప్లైంట్ చేస్తూ ఉంటున్నారు. ఒకరు యూదాస్ ఇస్కరియోతు గురించి మనం చూసుకునేటట్టయితే యోహాను సువార్త 12:4 మనం చూసుకునేటట్టయితే ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరు ఎందుకు 300 దీనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు అని చెప్పేసి అడుగుతున్నారు. అంత మాత్రం కాదు, మార్కు సువార్త 14:4 అక్కడ కొందరు కోపపడి ఈ అత్తరును ఈలాగా నష్టపరచనేలా అని చెప్తున్నారు. కొంతమంది అక్కడ వచ్చిన మనుషులు, శిష్యులు ఏమంటున్నారని మనం చూసుకునేటట్టయితే మత్తయి సువార్త 26:8 శిష్యులు చూచి కోపపడి ఈ నష్టం ఎందుకు అని చెప్తున్నారు. కనుక ఈ 3 గుంపు ప్రజలు, యూదాస్ ఇస్కరియోతేమి, అక్కడ ఉన్న ప్రజలేమి, శిష్యులేమి, వీళ్ళందరూ కూడా ఇంత గొప్ప విలువైన అత్తరు ఎందుకు వేస్ట్ చేస్తున్నారు, ఇదెందుకు నష్టం చేస్తున్నారు అని ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు. అయితే దేవుని ప్రియ బిడ్డలారా, వెంటనే యేసు ప్రభు వారు హృదయ అంతరంగ రహస్యాలు ఎరిగిన దేవుడు, ఆయన వాళ్ళ మాటను వెంటనే కట్ చేసి మరియ గురించి పొగుడుతూ అంటున్నారు. ఈమె అక్కడ మనం చూసుకునేటట్టయితే యోహాను సువార్త 12:7 కాబట్టి యేసు నన్ను పాతిపెట్టి దినములకు ఆమెను దీన్ని ఉంచుకుననీయుడి అని చెప్తున్నారు. యేసు ప్రభు వారు మరి ఒక హృదయమును గ్రహించి శిష్యులు యేసు ప్రభు వారితో అన్ని రోజులు 3.5 సంవత్సరాల పాటు జీవించినా సరే యేసు ప్రభు వారిని అంత ప్రేమించలేని ఒక స్థితి అక్కడ వ్యక్తపరిచి మరి ఒక హృదయముని గ్రహించి ఆమె నన్ను పాతిపెట్టే దినము కోసం ఈ అభిషేకిస్తున్నారు. అనగా శిష్యులకి లేని ఒక ప్రత్యక్షత ఇక్కడ మరియకి ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. మరియ జీవితంలో ప్రభువారు చనిపోతారని, సమాధి వేయబడతారని, తిరిగి లేస్తారని, ఇదన్నీ కూడా ఆ ప్రేమలోనున్న ఒక ప్రత్యక్షతను పొందుకుని ఉన్నది మరియా అని మనం గ్రహించాలి. గాడ్ ఇస్ జెలస్ ఫర్ హిస్ గ్లోరీ. తన మహిమను ఎవరు కూడా తాకటం ప్రభు వారికి ఇష్టం లేదు. అందుకే వెంటనే శిష్యులు నోరులను మూసేస్తున్నారు. ప్రభు ఆ మాట చెప్తూ ఉంటున్నారు. మరియకున్న ప్రత్యేకత ఏంటి? మరి తన జీవితంలో తన గతం బాగా తెలుసు. అక్కడ ఉన్న ఏ ప్రజలు కూడా తన్ని ఎన్నో రీతిలో తన్ని వాడుకున్న వాళ్ళు అక్కడ ఉన్నారు. చాలా మందిని ఆకర్షించిన ఒక జీవితం గతంలో ఆమె బ్రతుకులో ఉంది. చాలామంది డబ్బుల కోసం ఆమె వెళ్ళి ఆమె జీవితాన్ని పాడు చేసిన అనుభవాలు ఉన్నాయి. అక్కడ చాలామంది ఆమెను అబ్యూస్ చేసిన వాళ్ళు అక్కడ ఉన్నారు. ఆమెను వాడుకున్న వాళ్ళు ఉన్నారు. ఆమె శరీరాన్ని కేవలము మరి ఒక స్త్రీగా ఎన్నుకొని కేవలము ఆమె శరీరాన్ని అమ్మివేసిన పరిస్థితిలో ఎందరో వాడుకున్న వాళ్ళ పరిస్థితిలో ఉండొచ్చు. ఒక రీతిలో మనం చూడాలంటే యేసు ప్రభు వారి దగ్గర ఆ రీతిలో ఉన్న ఒక ఓపెన్ డిస్ప్లే ఆఫ్ లవ్ చూపించినప్పుడు యేసు ప్రభు వారు కూడా యవ్వన కాలంలో ఉన్నారు. హీ మస్ట్ హ్యావ్ బీన్ ఇన్ హిస్ 30s. కేవలం 30 సంవత్సరాలు, ఎంతో 30-31 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన కూడా ఒక యవనస్తుడే. కానీ దేవుని ప్రియ బిడ్డలారా, మనం చూసుకునేటట్టయితే యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఆమె ఆ కార్యం చేసినప్పుడు ఆమెకు ఒక్కటి అర్థమైంది, ఎవరు ఈ మనుష్యుడు చూసినట్టు నన్ను చూడలేదు, ఈయన నన్ను తాకినట్టు ఎవరు నన్ను తాకలేదు. ఆయన చూపుల్లోనే ఆమె పాపములన్నీ కూడా విడిపించబడి ఒక నూతనమైన ఒక సృష్టిగా, ఒక పరిశుద్ధమైన ఒక స్త్రీగా మొట్టమొదటి చూసిన వ్యక్తి ఈయనే అని మరియ తన హృదయంలో గ్రహించింది. అందుకే అంత ప్రేమ, అందుకే అంత విలువైన అత్తరు ఎంత చేసినా చాలదు ప్రభు అని ఈ జీవితంలో అని చెప్పి అంత విలువైన అచ్చ జటామాంషి అత్తరును ప్రభు పాదాల దగ్గర ఆమె పోయటం మనం చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభు వారు మరియ ఒక అంతరంగంలో ఉన్న సౌందర్యమును చూశారు. ఆయన హృదయమును లక్ష్యం ఉంచే దేవుడు కానీ పై రూపాన్ని చూసిన దేవుడు కాదని మనం గ్రహించాలి. ఈ రోజుల్లో ఇటువంటి గుంపు ప్రజలను, ఇంటిమెసీలో జీవించిన ఒక గుంపు ప్రజల్ని ప్రభు వెతుకుచున్నారు, లేవనెత్తుచున్నారు. చాలా చోట్ల నేను చూస్తుంటాను, యవనస్తులు ఇదే రీతిలో ఉన్న ఒక ప్రభు వైపున ఒక ప్రేమను చూసి ఆశ్చర్యపడిపోతూ ఉంటాం. ఎస్, గాడ్ ఈస్ కాలింగ్ అ జనరేషన్ ఆఫ్ ఇంటిమేట్ లవర్స్.
అది దేవుని యొక్క ఉద్దేశం. ఈ కాలంలో అనేక మందిని అలాగ లేవనెత్తుతున్నారు. అనేక సంఘాల్ని ప్రభు లేవనెత్తున్నారు. కేవలం ప్యాషనేట్గా ఆయన్ని ప్రేమించి వెంటాడే సంఘాల్ని ప్రభు లేవనెత్తుచున్నారు. దేవుని ప్రియపటులారా, వాళ్ళు క్షమించబడారని ఒక నిర్ధారణతో, ప్రభు పరిపూర్ణంగా ఒక నూతనమైన వ్యక్తిగా మార్చారని ఒక నిర్ధారణతో, అందులో నుంచి అధికంగా క్షమించబడిన వాళ్ళు అధికంగా ప్రేమిస్తారు. అధికంగా ప్రేమించిన ఒక అనుభవంలో నుంచి దేవుణ్ణి ఆరాధించిన ఒక గుంపు ప్రజల్ని దేవుడు లేవనెత్తుతారని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. దేవుడు ఒక ఇంటిమేట్ రిలేషన్షిప్లోకి నన్ను నిన్ను పిలుస్తున్నారని మనం గ్రహించాలి. అందుకే ప్రభువారు అంటున్నారు, నీవు ప్రార్థన చేయనప్పుడు, మత్తయి సువార్త 6:6లో మనం చూస్తున్నాం, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రితో, రహస్యమందున్న నీ ప్రార్థన, నీకు దేవునికి మధ్యలో ఉన్న ఇంటిమేట్ రిలేషన్షిప్లో ఉన్న ఒక ప్రార్థన గురించి అక్కడ రాస్తూ ఉంటున్నారు. ఈ రీతిలో ప్రభు సన్నిధిలో ఎల్లప్పుడూ పరిపూర్ణమైన ఒక ప్రేమ కలిగిన వాళ్ళుగా, దేవుని సన్నిధిలో న్యాచురల్గా లోపల ఏదైతే ఉన్నదో బాహ్యంగా కూడా అదే రీతిలో ప్రేమ కలిగిన ఒక వ్యక్తిగా నిలబడి ఆయన ఆరాధించగలగరా? ఇట్ వాజ్ అన్ అల్టిమేట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్. మరియ చేసినది ఆరాధన ఒక సంపూర్ణమైన పరిపూర్ణమైన ఒక పర్యాయం అని నేను చెప్పాలి దేవుని ప్రియబడులారా. ఎందుకంటే తన జీవితంలో దాచిపెట్టిన అమూల్యమైన విలువైన అచ్చజటామాంస అత్తరు ప్రభు పాదాల దగ్గర ధారపోస్తూ ఉంది. దేవుని ప్రియబడులారా, దేవుని ప్రేమించిన ఒక వ్యక్తి జీవితమే ఆ రీతిలో ధారపోయాలని నేను మనం చేస్తూ ఉంటున్నాను. అటువంటి ప్రేమ కలిగిన ఒక వ్యక్తిగా దేవుని సన్నిధిలో నిలబడాలని మీరు ఆశ కలిగి ఉన్నారా? ఈ దినము దేవుని సన్నిధిలో నేను ఈ రీతిలో నిలబడటానికి ఆధారం కేవలం ఆయన మాత్రమే. ఆయన నన్ను క్షమించారు కనుక, ఆయన నన్ను కరుణించారు కనుక, ఆయన నా దీన స్థితిలో నన్ను లేవనెత్తి మరలా నిలబెట్టారు, ఆయన నన్ను ట్రాన్స్ఫార్మ్ చేశారు కనుక ఈ రీతిలో నిలబడి దేవుని ప్రియబిడ్డలారా ఆయనను ఆరాధించటానికి, ఆయన కొరకు జీవించటానికి దేవుడు కృపను చూపిస్తూ ఉంటున్నారు. దావీదు ఎంతగా ఆ ఇంటిమేట్ రిలేషన్షిప్ కలిగి ఉన్నాడో ఒకసారి గ్రహించండి. ఆ వన్ థింగ్ని, యెహోవాని నేను ఒక్క వరం అడిగి తిని, ఆ ఒక్క వరం అడిగిన వ్యక్తిగా నేను మీరు ఉండాలని ప్రభువుకు ఒక ఆశ కనుక ఈ సమయంలో మీరు కళ్ళు మూసుకునేదట్టయితే నేను ప్రార్థన చేస్తాను మీ కొరకు. మహానమ్మకమైన గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయం మీరు ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నందుకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవ, మేము బ్రతుకు కాలంలో ప్రభువా ఆ ఒక్క వరం అడిగిన వ్యక్తిగా జీవించాలని మా కోరిక. దేవా నా నాయన, నీ హృదయానుసారి అని పిలువపడాలని మా తపన. అన్నిటికన్నా మా జీవితంలో మా లక్ష్యం నీవుగా ఉండును కాక, మా ఫోకస్ నీవుగా ఉండును కాక. ప్రభువా నా నాయన, ఆ ఆవరణంలో జీవించటం కాదు కానీ నా తండ్రి అతి పరిశుద్ధమైన స్థలములో నీ మహిమను చూచేవాళ్ళగా మమ్మల్ని నిలబెట్టమని అడుగుచున్నాను. ఈ సమయంలో ఎంతరైతే ఈ ఆశ కలిగి ఉన్నారో, ఎక్కడో ఒక నా నాయన నామకార్థమైన ఒక స్థితిలో ఉన్న వాళ్ళకి యేసుక్రీస్తు నామంలో ఒక ప్రత్యేకమైన అభిషేకం ఈ ఉదయకాలం వాళ్ళ మీద రిలీజ్ చేయండి. వాళ్ళ బాండేజెస్ నుంచి యేసు నామంలో నేను సంపూర్ణమైన ఫ్రీడమ్ను, లిబరేషన్ని పలుకుచున్నాను. పరిశుద్ధాత్ముడా, సకల విధమైన కట్టలను తెంపివేసి యేసు క్రీస్తుతో అధికమైన ఒక సంబంధంలో, సహవాసంలో కలిగి ఉండటానికి మొదటి ప్రేమ నీకు మాత్రమే అనుగ్రహించినట్లు ప్రభువా, అటువంటి ఒక తరంగా వింటున్న ప్రతి ఒక్కరిని నిలవపెట్టమని, మీరు మాత్రమే ఏదైనా మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని ఈ సమయంలో ప్రభువా నాయన, ఒక సహోదరి ఎక్కి ఏడుస్తుంది. దేవుని యొక్క సన్నిధి నా జీవితంలో నష్టమైపోయింది కదా, నా పాపం చేసిన నా జీవితమును బట్టి నేను ఎంతగా దూరంగా జీవిస్తానని నువ్వు ఏడుస్తున్న ప్రియ సహోదరి, యేసు కనుదృష్టి నీ మీద ఉంచుతున్నాను. ఆయన నీతో ఒక మాట అంటున్నాను, నేను నీ అంతరంగంలో ఉన్న నీ హృదయంలో లక్ష్యం ఉంచుతున్నాను. ఇదిగో నేను నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను. నా హృదయానుసారి అయిన బిడ్డ నేను. ఈ ఉదయకాలం వింటూ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభు ఒక హృదయానుసారి అయిన పురుషుడిగా, ఒక హృదయానుసారి అయిన స్త్రీగా ఆయన మిమ్మల్ని మార్చి తీర్చిదిద్దుతున్నారని నేను మనవి చేస్తున్నాను. ఆ సువాసన నీ జీవితంలో నుంచి లేవనెత్తి అది ఆ పరలోక రాజ్యమందు నిలిచును కాక. సమయంలో ఈ ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రం. వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి యేసు నామమున అడుగుచు వేడుచున్నాము తండ్రి,
ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఆమెన్. Worship. Worship is a word that stirs up our soul, excites our emotions, and warms our hearts. Worship is something that we as creation respond to the Creator. Worship is something that we pour out our love to God and God pours out His love towards us. చాలా మంది యవనస్తులు ఆరాధన గురించి ఒక తృష్ణను కలిగి ఉంటారు. కానీ చాలాసార్లు ఆరాధనని మనము వాయిద్యాలతో లేకపోతే సంగీతానికి పరిమితం చేస్తూ ఉంటాం. We limit our worship just to the instruments and expressions of worship. But worship is a lifestyle. Worship is just not about the art, but it is about the heart. Worship is something that pleases the heart of God. It is something that we give as an offering to the Holy One. ఈ తరములో దేవుడు ఒక ఆరాధన ఉద్యమాన్ని తీసుకురాబోతున్నారు. God is going to bring a worship revolution in this generation. And He is going to raise up many worshippers, many Davids, and many worship leaders who will change the history of the church. Having an opportunity to be trained in developing a heart of worship is truly God-given. Now it is my good pleasure to introduce to you the Heaven's Culture School of Worship. గత 5 సంవత్సరాల నుండి చాలామంది ఆరాధన నాయకులను ఈ స్కూల్ తర్ఫీదు చేయడానికి దేవుడు గొప్ప కృపను అనుగ్రహించారు. The school is packed with exciting topics such as Heaven's Worship, Prophetic Worship, Worship and Warfare, Worship and Integrity, Songwriting sessions, and many practical instrument sessions. This is totally going to change your outset and perspective of what worship really is. ఈ సంవత్సరం మే 1వ తారీఖు నుండి 24 వరకు హెవెన్స్ కల్చర్ స్కూల్ ఆఫ్ వర్షిప్ విజయవాడలో జరగబోతుంది. I personally as a worship leader invite you to come and experience what the Lord is doing and is about to do in this generation. If you think that this is for you and it is speaking to your heart, call us on the numbers given on the screen, or you can email us or just log in to hcsow.org. I once again tell you, this is an opportunity that you wouldn't want to miss in your lifetime. It will be anointed and God's glory is going to touch your lives. God bless you. We offer up to you, Lord, ఆశ్చర్యం ఎంతో ఆశ్చర్యం యేసయ్యా యేసయ్యా ఎంతో ఆశ్చర్యం. Praise the King, praise the King. Let it ring, praise the King, praise the King.